నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీల అర్ధరాత్రి అక్రమ అరెస్టులు అమానుష్యం. సిఐటియు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని చలో విజయవాడ కార్యక్రమంలో నిరసన కార్యక్రమం చేపడుతున్న అంగన్వాడీలను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం అమానుష్యమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మెలుగు రమేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం నేడు ఉద్రిక్తతకు దారితీసింది. తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం ధర్నా చౌక్ వద్ద రాత్రంతా నిరసన తెలిపిన అంగన్వాడీ కార్యకర్తలను ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడానికి నిరసిస్తూ సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో సత్యవేడు ప్రాజెక్ట్ అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అరుణాచలం, అంగన్వాడీ సత్యవేడు ప్రాజెక్టు అధ్యక్షుడు శాంతి, కార్యకర్తలు మంజుల, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు ఈ రోడ్డు మీద రావడానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు. విజయవాడలో నిన్న 2వ తేదీ నుంచి శిబిరం ఏర్పాటు చేసుకొని వాళ్ళు న్యాయమైన సమస్య కోసం పోరాడుతుంటే రాత్రికి రాత్రి పోలీసులను పెట్టి ఆ శిబిరాన్ని ఖాళీ చేయించి నాయకులను మొత్తం మందిని ఎక్కడ ఏ జిల్లాకి తీసుకుపోతున్నారో తెలియలేక కొంతమందికి అయితే చేతులు విరుగుతూ ఉంది. ఎక్కడున్నామని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంగన్వాడీ పడేటటువంటి కష్టాలు అంతా ఇంటి కాదు. ఈరోజు ఆయన చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి పార్లమెంటు సాక్షిగా సభ జరుగుతున్న సందర్భంలో నాయకుల్ని పిలిపించి చర్చలకు పిలిచి ఈరోజు వేతన సమస్య మాత్రమే మాకు పరిష్కరించాలని చెప్పి అంగన్వాడీ పట్టుబడుతుంటే అంతో కొంత పెంచుతామని చెప్పడం పోయి ఇట్లాంటి రాత్రుల్లో ఆ మహిళలని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ లాక్కొని వెళ్ళడం, చేతులు విరగొట్టడం, ఇవన్నీ దుర్మార్గమైన పరిస్థితి ఉంది. కాబట్టి మా రాష్ట్ర సంఘాలు పిలిపి మేరకు ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి. ఈ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఈ రానున్న 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆగమేఘాలుగా జరుపుకోబోతుంది. 2 రోజుల పాటు పోరాటం చేస్తుంటే వాళ్ళని నచ్చజెప్పకుండా ప్రభుత్వం ఈ విధమైన ద్వంద్వ వైఖరిని పాటిస్తూ ఉందంటే ఇది ఎంత చిక్కుచేటో ఈ భారతదేశంలో చూడొచ్చు. కాబట్టి మిత్రులారా, మా న్యాయమైన సమస్య పరిష్కరించేంత వరకు పోలీస్ స్టేషన్ అయినా బయట అయినా జైలు అయినా ఉండడానికి సిద్ధమని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలు నిర్ణయించారు. అందుకనే విజయవాడలో దాదాపు 10,000 మంది ఈరోజు కూడా పోలీసులు తీసుకునేటువంటి జనాలు అక్కడే ఉన్నారు. వాళ్ళకి తిండిలు లేవు, అక్కడ ఉండడానికి వసతులు లేవు. అయినా బతకడానికి వేతనాలు పెంచాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయరు. ఈరోజు మంత్రులుగా ఉన్న వాళ్ళు 2,50,000 జీతం తీసుకుంటున్నారు నెలకి. అదేవిధంగా ఎమ్మెల్యేలు 1,75,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక్కరోజు ఖర్చు అయ్యేటటువంటి వేతనం 11,500 రూపాయలు. మీరు అరెస్ట్ చేయండి సార్, పర్వాలేదు. సమస్యలు లేదు, మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి అన్నం వేయండి. కాదు సార్, మా నాయకుల్ని విడిపించడానికి
తీర్పు అమలు చేసే వరకు ఈ పోరాటాన్ని ఆపము. పగపగ మండే సూర్యుని